హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్కి స్పెషాలిటీ ఏంటంటే రేపు అక్షయ తృతీయకి ముందే ప్రిపరేషన్స్ అనేది రికార్డ్ చేశాను. ఆ వ్లాగ్ మీ అందరి కోసం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఈ వ్లాగ్లో మనం కలశం చెంబు ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఎలా నీట్గా రెడీ చేసుకోవాలనేది చూద్దాం. సో దానికి మనకి రాగి చెంబు నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ అక్షింతలు కావాలి, పసుపు కుంకుమ ఫిల్ చేసేసి పెట్టేశాను. అండ్ గంధం కావాలి మనకు, గంధం. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ దేవుడి సామాగ్రి అంతా నేను లాస్ట్ టైం బద్రీనాథ్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నవి. గోమతి చక్రం, శంకు చక్రాలు అన్నీ తీసుకున్నా అక్కడ. అండ్ మనకి పచ్చకర్పూరం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, బై ద వై, అక్కడ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ ఆర్ అ బౌల్ ఆఫ్ వాటర్ పెట్టుకోండి. మనం బొట్టు పెట్టేప్పుడు వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్ యూజ్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ముందుగా మనం రాగి చెంబుని నీట్గా క్లీన్ చేసుకొని తుడిచి ఆరబెట్టుకోవాలి. సో అలా తుడిచి ఆరబెట్టుకున్నకి మనం గంధం పూసి నీట్గా రెడీ చేసుకుంటాం. సో ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఇలా గంధం పూసుకున్నాను. ఇప్పుడు మనం ఈ గంధంకి నీట్గా బొట్లు పెట్టుకుంటాం. చుట్టూ అంతా బొట్లు పెట్టుకొని కలశం చెంబుని రెడీ చేసుకుంటాం. సో చూశారు కదా, ఇలా అయినా చేసుకోవచ్చు. నేను ఇంకొక పద్ధతి కూడా చూపిస్తాను. నీట్గా కలశం చెంబు అంతే నీట్గా కడిగేసి, తుడవనవసరం లేదు, పసుపు గంధం రెండు మిక్స్ చేసి మొత్తం చెంబు చుట్టూరా పట్టించేయాలి. ఎలా అంటే ఇలా నీట్గా మొత్తం అంతా పట్టించేసి వీటికి మనము బొట్లు పెట్టాలి. బొట్టు పెట్టేశాక రెడీ. సో మనం స్టార్ట్ చేసుకుందాం ఈ ప్రాసెస్. నీట్గా చుట్టూ ఒక లైన్, పైన ఒక లైన్, కింద ఒక లైన్, అలా నీట్గా బొట్లు పెట్టేయాలి. సో బొట్లన్నీ పెట్టేశాక మనం ఇప్పుడు ఈ కలశం చెంబుకి జాకెట్ అనేది తీసుకున్నాను. సో ఈ జాకెట్ పీస్ ఇలా పరుచుకొని నీట్గా ఫోల్డింగ్స్ చేస్తూ ఒక శారీ లాగా డ్రేప్ చేసుకోవచ్చు. అది ఎలానో చూస్తాం. 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను. సో ఇలా 1 by 1 తీసుకొని అలా ఫోల్డ్ చేస్తూ మొత్తం బ్లౌజ్ని మనం చిన్న ఫోల్డింగ్స్తో పెట్టుకోవాలి. సో అలా ఫోల్డ్ చేసినది ఇలా స్ట్రైట్గా చేసేసి దీన్ని మనం హాఫ్గా డివైడ్ చేసుకొని ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ వదిలేయాలి. ఏంటి అంటే అక్కడ మనం ఒక కలశం చెంబు పెడతాం కాబట్టి అక్కడ దాకా వదిలేసి రబ్బర్ బ్యాండ్ వేసేస్తాం ఇలా. సో ఆ చిన్న పోర్షన్ని మనము ఆ కలశం చెంబుకి డెకరేట్ చేసుకొని నీట్గా శారీ డ్రేప్ చేసినట్టు బ్యాక్ సైడ్ అంతా వెళ్ళిపోతుంది.
ముందర కుచ్చుళ్ళు అన్నట్టు నీట్గా పెట్టుకోవచ్చు. సో ఇది ఒక స్మాల్ టిప్ అనమాట. అండ్ చాలామంది పిన్స్ పెడతారు, ఇట్స్ యువర్ విష్. ఇప్పుడు మనం అమ్మవారి ముఖం కలశం టెంకాయ పెట్టాక అమ్మవారి ముఖం ఇలా పెట్టుకోవచ్చు, ఇలా ఉంటుంది. సో ఇలా చేసుకున్నాం. సరే, మరి కలశంలోకి ఏమేమి వేసుకోవాలో చూద్దామా? సో ఫస్ట్ పసుపు కుంకుమతో స్టార్ట్ చేస్తాం కాబట్టి పసుపు కుంకుమ అనేది ఆ చెంబులో మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నెక్స్ట్ అక్షింతలు, అయోధ్య రాముడివి అక్షింతలండో, అక్షింతలు కొన్ని వేసేసాను. అండ్ మనకు కావాల్సిండేది నెక్స్ట్ ఏంటంటే పచ్చకర్పూరం, కొంచెం పచ్చకర్పూరం. నెక్స్ట్ గవ్వలు ఎన్నుంటే అన్నీ, ఒక 2-3 ఆర్. అండ్ గోమతి చక్రం. అమ్మవారివి చిన్న కాయిన్స్ అయితే ఇచ్చారు అక్కడ బద్రీనాథ్లో, సో అవి నేను కలశం చెంబులోకే వేసేస్తానమాట ఎప్పుడు. సో ఇలా చక్రం ఉండేది, పద్మం అన్నీ ఉండేటివి నేను కలశం చెంబులోకి రెగ్యులర్గా యూజ్ చేస్తాము. అండ్ కొన్ని కాయిన్స్ మనం రెగ్యులర్గా ఇంట్లో చిల్లర, ఇవన్నీ వేసేసాక వాటర్ వేసేస్తాం. సో వాటర్ అండ్ ఇక్కడ మిస్సింగ్ ఏంటంటే పువ్వులు. టుమారో ఎలాగో పువ్వులు పెట్టేస్తాము, అప్పుడు ఒక 2-3 పువ్వులు పెట్టేసి అమ్మవారి ఫేస్. సో అన్నీ చూపించాను. కిచెన్ కూడా క్లీన్ చేసేసుకొని, స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకోవాలి, సో దట్ మనకి టుమారో ఇవన్నీ నీట్ అయిపోతుంది అన్నమాట. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.